కార్తీక పురాణము 27వ అధ్యాయం. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మడల అత్రి మహాముని అగస్త్యునికిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో జేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను. ఓ దూర్వాసుముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవి. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను కాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివ్రతుడై ప్రాయోపవేశమునర్పణించినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండింపవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపజేయువాడును బ్రాహ్మణ హంతకులను న్యాయశాస్త్రములు పోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టలాగిన వాడును, కాలితో తన్నిన వాడును, విప్రద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగమునరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడగు దూర్వాసుడు నా మూలన ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడునైతినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుడికి నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను. సప్తవింశాధ్యాయము 27వ రోజు పారాయణము సమాప్తము.